గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మొన్న హైదరాబాద్లో విధ్వంసం చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులో తీసుకుంది కదా. దానికి సంబంధించి అదుపులో తీసుకున్నటువంటి ఐదుగురిని నిందితుల్ని నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరిచారు. కోర్టు వాళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ వీకెండ్లో హైదరాబాద్లో విధ్వంసం చేయాలని చెప్పి వాళ్ళు కుట్ర పన్నారనేది ఎన్ఐఏ అధికారుల యొక్క వాళ్ళపైనటువంటి నింద. దానికి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించింది. అది మెయిన్ బ్యానర్గా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక రెండో వారు చూసినట్టయితే అటు మలేషియాలో ఐటీ మంత్రి కేటీఆర్ టూర్ కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. తర్వాత తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మలేషియా ప్రభుత్వం చాలా ఆసక్తిగా అక్కడ ఉన్నటువంటి మలేషియా ప్రధాని కూడా ఈ పథకాలను అడిగి తెలుసుకున్నారని చెప్పి ఒక వార్త. దానికి సంబంధించినటువంటి బ్యానర్ నమస్తే తెలంగాణతో సహా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక ఇంకో వార్త చూసినట్టయితే 18 నెలల్లోనే కాళేశ్వరం పూర్తి చేయాలని చెప్పి నిన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు రివ్యూ చేశారు జలసౌధలో. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఇంకో బ్యానర్గా ఉంది. ప్రాజెక్టు సమీక్షతో పాటు 30 రోజుల్లో ఈ డిజైన్ పూర్తి చేయాలి, వారం లోపల అగ్రిమెంట్ పూర్తి చేయాలని చెప్పి హరీష్ రావు అధికారులకు ఆదేశించారు. అదో వార్త కూడా ఉంది. ఆ తర్వాత ఇంకో వారు చూసినట్టయితే ఈ మల్లన్న సాగర్ భూసేకరణకు సంబంధించి హైకోర్టులో నిన్న కూడా ఇంకో మరో పిటిషన్పై విచారణ జరిగింది. రైతులను బలవంత పెట్టొద్దని చెప్పి హైకోర్టు చెప్పింది. అయితే ప్రభుత్వం ఎవరిని బలవంతం పెట్టట్లేదు. వాళ్ళకి ఇష్టమైనటువంటి రెండు జీవోల్లో ఏదైనా సరే, అయితే 2013 భూసేకరణ చట్టమైనా సరే లేదా 123 జీవో అయినా సరే అని చెప్పి హైకోర్టుకు సర్కారు చెప్పింది. దాంతో ఈ వ్యాజ్యంలో ఇక తదుపరి విచారణ అవసరం లేదని చెప్పి హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టట్లేదని చెప్పినటువంటి ప్రభుత్వ లాయర్ చెప్పినటువంటి విషయాన్ని పరిగణన తీసుకుని సంతృప్తి చెందింది హైకోర్టు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ హైకోర్టు విభజనకు సంబంధించి సీఎం కేసీఆర్ ఢిల్లీలో కాదు ధర్నా చేయాల్సింది, పోయి అమరావతిలో చేయాలని చెప్పి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తప్ప దీన్ని విభజించలేము, దీనికి కేంద్రం చేతిలో ఏం లేదని చెప్పి మళ్ళీసారి లక్ష్మణ్ కూడా చెప్పారు. అదో వార్త కూడా ఉంది. ముందుగా మలేషియాలో కేటీఆర్ టూర్, మనకు వస్తున్న పెట్టుబడులు, దానివల్ల ఉపాధి, ఈ అంశంపై మాట్లాడదాం. మనతో ఈ చర్చలు పాల్గొనేందుకు బీజేపీ నుంచి ఆచార్య గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు, టీఆర్ఎస్ నుంచి వన్నే గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆచార్య గారు, అటు మోడీ విదేశాలు పర్యటిస్తున్నారు, అక్కడ నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి కేంద్రం కూడా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు విదేశాలు తిరిగి వచ్చారు కేటీఆర్. మళ్ళీ ఇప్పుడు కూడా మలేషియా టూర్లో ఉన్నారు. మలేషియా కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది. ఎల్ఈడి పరిశ్రమ పెడతానని చెప్పిందని నిన్న ప్రభుత్వం చెప్పింది. ఎట్లా చూస్తారు ఓవరాల్గా? దీనివల్ల నిజంగా మనకి ఏ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది? దానివల్ల ఉపాధి ఏ మేర పెరుగుతుంది? ప్రపంచ దేశాలకు భారత్ పైన కానీ మనది ఉన్నటువంటి రాష్ట్రాలపైన కానీ ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో కలిగింది. ఒక విశ్వాసాన్ని, అంటే ప్రపంచమంతా కూడా ఏదైతే పడిపోతున్నటువంటి దాన్ని ఇలా భారత్లో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి విధంగా ఇలా దేశాలన్నింటిలో కూడా ఒక విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారు కల్పించడం. అదే దిశలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా పర్యటన చేసి ఒక విశ్వాసాన్ని, మా ప్రాంతంలో ఈ రకమైనటువంటి వసతులు ఉన్నాయి, మీరు రావాలని చెప్పి ఏదైతే కోరుతున్నారో దానికి ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇవన్నీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అంటారు. రైట్. మహేష్ గారు, మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ ఆధునిక భారత ఆర్థిక విధానంలో అంటే 91 తర్వాత ఇదొక అవకాశాల గనిగా ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది భారత్లో. దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణకు ఉండే ప్రాధాన్యత తెలంగాణకు ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న శీతోష్ణ స్థితి కానీ, ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న కల్చర్ కానీ, మల్టీకల్చరల్ కల్చర్ కానీ, ఇవన్నీ కూడా దీనికి దోహదం పడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమలు, ప్రొడక్టివిటీ పెరగాల. సేవా రంగం కంటే ప్రొడక్టివిటీ పెరిగితేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, తద్వారా మన జీడిపికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనేది 91 తర్వాత మనం నేర్చుకున్నటువంటి పాఠం. అంటే సోషలిజం నుంచి ఈ న్యూ ఎరా ఆఫ్ ఎకానమీలో మారుతున్న క్రమంలో మనకు నేర్పినటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. వాటికి కేటీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూనే
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే గతంలో శాంక్షన్ అయినటువంటి పైలట్ ప్రాజెక్టుల విషయంలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఈ సందర్భంగా ఐటీ వారి పరిశ్రమల శాఖ మంత్రిగా చార్జ్ తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో వీటిని ఎందుకు విస్మరిస్తున్నారు? గతంలో మీరు బాగా ప్రచారం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఒకటి ఐటీఐఆర్ దాదాపు 80 లక్షల మందిని అక్కడ గ్యాదర్ చేశారు. అంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇంటూ 4 అనుకున్న 80 లక్షలు మరో హైదరాబాద్ అనేది ఐటీఐఆర్ యొక్క కాన్సెప్ట్. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మన ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణ విభజనకు ముందు శాంక్షన్ అయినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అది. దాంట్లో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి దానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకబడింది, ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంశయిస్తుంది అనేది రెండు అవసరాలు ఉన్నాయి. సో ఇప్పటికి కూడా మౌలిక వసతుల ఏర్పాట్లు మలేషియాని ఇన్వైట్ చేసేటువంటి కేటీఆర్ గారు ఐటీఐఆర్లో కనీసం కామన్ మినిమం ఇచ్చేటువంటి నీళ్లు, కరెంటు, డ్రైనేజ్ వ్యవస్థను, సినరేజ్ని కూడా ఇనిషియేట్ చేయకుండా ఎందుకు దాన్ని అట్లనే వదిలేసినారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఎందుకంటే ఐటీఐఆర్ విషయంలో కేంద్రం గందరగోళం ఉంది, కేంద్రానికి ఒక క్లారిటీ లేదు, ఇవ్వాలి క్లారిటీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కేటీఆర్ విమర్శించారు. అదే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత మా తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. తో పాటుగా కొత్తగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ బాధ్యత కూడా దానిలో ఉంది కదా. కేవలం కేంద్రం ఇస్తలేదని మీరెందుకు ఇద్దరు అధికార ప్రతినిధులు ఉన్నారు, మీరు ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నారు మొన్నటిదాకా, దానికి తోడు ఇప్పుడు పరిశ్రమలు అయినాయి, మీరు ఒకటే రీతిన తిరుగుతూనే ఉన్నారు, ఢిల్లీలో ఇంతమందితో మాట్లాడుతున్నారు. ఎందుకు ఐటీఐఆర్ ఫండ్స్ తెచ్చుకోలేకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? వాళ్ళ అసమర్థత కాదా అనేది ఒక అంశం. తో పాటుగా ప్రపంచం పొగిడిన ఇది డబుల్ బెడ్రూమ్ రూమ్లని ఆయన పొగిడిండు అనేది ఒక వార్త, చాలా పత్రికలు పొగడడానికి పోటీ పడి రాసినటువంటి వార్త అది. సరే, డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైనా ఒక పథకం మలేషియాకి పోయి మేమైతే సోర్స్ తీసుకురాము, అక్కడ తినట్టుందని ప్రభుత్వం నుంచి రాస్తారు. నేను అదే అంటున్నాను, పోటీ పడి పొగడానికి పత్రికలు పోటీ పడ్డాయంటే గ్రౌండ్ మనకు తెలుసు. మన గ్రౌండ్ మనది. ఎప్పుడైనా ఒక పథకం పొగడాలంటే దానివల్ల సమాజంలో కలిగిన ఇంపాక్ట్ ఏందనేది చూస్తారు. ఊరికే మా నమూనాలను బట్టి మనం పేపర్ ప్రజెంటేషన్లను బట్టి పొగిడితే ఇక పథకాలన్నీ పొగడాల్సినవి. క్షేత్రంలో ఫీల్డ్లో దిగి ప్రజలకు దీనివల్ల ఏం జరిగింది, వాళ్ళ జీవన విధానంలో ఏం మార్పులు పెరిగినాయి, వాళ్ళు ఎంత నాణ్యత పెరిగింది దాన్ని బట్టి చూస్తారు. డబుల్ బెడ్రూమ్ 250-300 కాదు సార్, 250-300 ఇల్లు కట్టాల్సిన 20 లక్షల ఇల్లు పక్కన పెట్టి మీరు దీన్నే పొగుడుతా ఉంది ప్రపంచం అన్ని. ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, పత్రికల్ని కాదు. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి పొగుడుతా ఉన్నారు. కాకపోతే మీరు కట్టిందేన్ని, ఇచ్చిందేన్ని, ఇవ్వాల్సిందేన్ని, ఈ ఏవి చెప్పకుండా ఈ కార్యక్రమం బాగుందని మలేషియా ప్రధాని అంటారట. పోదాం, మలేషియాలో ఉన్న రోడ్లు మనకున్నాయా? మలేషియాలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి అట్లాంటి సౌకర్యాలు మనకున్నాయా? ఏం లేవు. తో పాటుగా ప్రపంచం పోయిన అతిపెద్ద వైద్య విధానంలో ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ. ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసేటువంటి పరిస్థితి. మరి ప్రపంచం పోయిడే రాష్ట్రం, ధనిక రాష్ట్రం 350 కోట్లు హాస్పిటల్లకు చెల్లించలేకపోయిందా? 350 కోట్ల చోట 100 కోట్లు ఇస్తానని ఒప్పందం చేసుకుని 40 కోట్లు ఇచ్చి ఈ రోజు నుంచి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ సౌకర్యాలను నిలిపివేస్తున్నట్టు హాస్పిటల్ అన్ని ప్రకటించినాయి. దీని మీద వాళ్ళని అంటే మీ చావు మీరు చావండి అని సామాన్య తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానమా? ప్రభుత్వం పడిగిన స్కీములన్నీ, ప్రపంచము మెచ్చుకున్న స్కీములన్నీ పక్కన పడేసి, మరుగున పడేసి, కొత్తగా ఈ ఎక్కడ అడ్రస్ పత్రాలను తీసుకొచ్చి పేపర్ మీద తీసుకొచ్చిన స్కీములన్నింటినేమో పొగిడిందని ప్రచారం చేసుకోవడం ఇది ఏమాత్రం కాదు. తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా ఇదంతా. రైట్, గోవర్ధన్ రెడ్డి గారు. భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీలన్నీ ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పెట్టడానికి ఇంకా ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అనుకోండి, ఇక్కడ వాతావరణం అన్ని అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముఖ్యంగా పాత్ర వహిస్తుంది. ఈరోజు కేటీఆర్ గారు మలేషియా ట్రిప్ పోయింది. అక్కడ ఉన్న ప్రధానమంత్రి కలిసిండు, అక్కడ 20 మంది కంపెనీ ప్రతినిధులతో కలిసిండు, 70 మంది సీఈఓలతో కలిసిండు. దానికి వాళ్ళందరూ ఆసక్తి చూపుతున్నారు. మనం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలని మిషన్ భద్రత, మిషన్ కాకతీయ అనుకోండి, ఇలా మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఐపాస్ ద్వారా దాదాపు ఇప్పటికి 2000 కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి. దాన్ని చాలా మందికి ఉద్యోగాలు కల్పించడం, దాని ద్వారా టాస్క్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళకి అందరికి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పి మంచి పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రధానమంత్రి రజాక్ గారికి. దానివలన అక్కడ ఉన్న కంపెనీ ప్రతినిధులు అనుకోండి, ఈ సీఈఓలు కనుకోండి, ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టడానికి, తెలంగాణలో పెట్టుబడడానికి ముందు సముఖత వ్యక్తం చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వచ్చే వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు సుమత మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో అని చెప్పేసి.
ఇప్పటివరకు మొగ్గలోనే ఉంది తెలంగాణ ప్రభుత్వం. అప్పుడే వేల ఇళ్ళు ఎట్లా కట్టగలుగుతాం ఒకసారి తెలంగాణ 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన న్యాయం జరిగేది అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంచెం మొగ్గలోనే ఉంది. దీనికి మీరు ఇప్పుడే అంత అద్భుతం జరిగిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. మీరు 60 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల్లో లేదంటున్నా, ప్రచారం ఉంటేనే ప్రజల్లో పోతుంది. మీరు మొగ్గలో ఉంది, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు మ్యాండేటరీ ఉంది, ఖచ్చితంగా కట్టి తీరుతాం. మీరు ఎన్ని పదిహేను రోజులలో మన పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. ఆ 15 రోజులు దాటితే ఒక ఫైన్, అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ పనికొచ్చే పరిశ్రమలు లేవు. దాంట్లో 5 కోట్ల లోపడిన పరిశ్రమలే. వీళ్ళిచ్చే భూములు, ఫ్రీకి ఇచ్చే భూములు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కోసం అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడావుడిగా ఐటీఆర్ ప్రకటించింది. దాన్ని ఎక్కడ ఏం చెప్పకుండా ఐటీఆర్ ఓపెన్ చేసి మీకు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. మీ ఐటీఆర్ మా తెలంగాణ అభివృద్ధి చేసుకోవడానికి మేము ఇబ్బంది. మా తెలంగాణ అభివృద్ధి కావాలి. సహర్నిశలు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి కేటీఆర్ గారు అందరూ హర్నిశలు కష్టపడుతున్నారు కూడా. దానికి మీరు ఇప్పుడు సహకరించాలి. కేంద్రం కంపల్సరీ డెవలప్ అవుతుంది. వేరే ఎక్కడెక్కడో దేశాలు తిరిగి మేము పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. అట్లాంటి ఐటీఐఆర్లో మరి 35 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రాజెక్ట్ని మేము ఎంత ప్రయత్నం చేసినా కేంద్రం ఇవ్వలేదు. కేంద్రం ఆ విషయంలో చాలా గందరగోళం ఉంది. ఇవాళ లేదన్న క్లారిటీ కూడా కేంద్రానికి లేదని చెప్పి మన కేటీఆర్ గారు ఇవాళ లేదనే క్లారిటీ లేదు కాదు, ఆ యొక్క స్కీమ్లు ఉన్నటువంటి కొన్ని విషయాలను మార్పు చేసే దాంట్లో నడుస్తున్నది. ఇలా మహేష్ గారు అనేక విషయాలు మాట్లాడతాడు. 2 సంవత్సరాల పిల్లాడు ఎందుకు పెళ్లి చేసుకోలే, ఎందుకు పిల్లలు కాలేదనే విధంగా మాట్లాడితే సమంజసంగా. ఇలా ముఖ్యమంత్రులు ఉన్న రోజులేమో జనపథ్లో తిరిగేది, జనాన్ని విడిచిపెట్టేది, జనపథ్ చుట్టూ తిరిగేది. ఇలా అనేక విధాలుగా ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇవన్నీ కూడా ఇలా అనేక విధాలుగా యువతకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ లోపల నైపుణ్యాన్ని తీసుకొచ్చి ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఇలా శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఆ దిశలో ప్రయత్నం ఇప్పుడు మీరు అడిగినటువంటి అంశానికి, వారు చెప్పేటువంటి అంశానికి డబుల్ బెడ్రూమ్లు అవన్నీ ఒక అంశం. దాని అంశం మాట్లాడినప్పుడు దాన్ని ఇలా మేము అనేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రస్తావించారో విదేశీ పర్యటన వల్ల ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయా, దీనికి వాతావరణం ఏ రకంగా ఉంది ఇక్కడ అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు 2 విషయాలండి. టీఎస్ ఐపాస్ ద్వారా ఇచ్చినటువంటి కంపెనీలలో 90% కంపెనీలు కేవలం 5 కోట్ల బడ్జెట్తో వచ్చినటువంటి కంపెనీలే. వాళ్ళ ఇన్వెస్ట్మెంటే 5 కోట్లు. దానివల్ల మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంటే ప్రభుత్వం ద్వారా వాళ్ళు తీసుకునే సౌకర్యాలే ఎక్కువ ఉన్నాయి. భూమి లీజ్ కానీ, లేదంటే వాటర్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, లేదంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఐపాస్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు కూడా బాగుపడాలా లేదా, చిన్న పరిశ్రమల వల్ల ఉపాధి కూడా కలుగుతుంది కదా. స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా రూరల్ ఎకానమీలో ఉంటాయి. ఇది సిటీలో జరిగే ఎకానమీ, ఐటీ ఓరియంటెడ్ ఎకానమీ. దానిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు. నన్ను అడగని చెప్తాను. మీరు ఇండస్ట్రీతో పరిచయం లేకుండానే మీరు ఇండస్ట్రీ గురించి పూర్తిగా మాట్లాడితే ఇంకేం చేయలేము. 500 కోట్లు ఆ పైన ఖర్చు చేసే వాళ్ళు ఆ భూములు తీసుకోవడానికి ఎలిజిబుల్. వాళ్ళ తాబేదారులు ఎంతమంది తీసుకున్నారో నేను నిరూపిస్తాను. మీ ప్రభుత్వం వాస్తవం కాదా? మీరు అనేక కంపెనీలని ప్రారంభం చేసినట్టు చేసి బీజేపీ ప్రతినిధి వాస్తవాలను మాట్లాడాలి. 10 సంవత్సరాలలో మీరు తెచ్చిన కంపెనీలన్నీ, మీరు తెచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత, మీరు ఇచ్చినటువంటి అనుమతులు ఎంత, ఎలా మీరు దిల్ కంపెనీకి వేలాది ఎకరాల భూమిని అప్పనంగా ఈవెన్ మార్కెట్ వాల్యూ లేకుండా, రిజిస్ట్రేషన్ జరగకుండా 1000 ఎకరాల భూమిని కట్టబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ పార్టీకైనా, ఏ సంస్థకైనా, ఏ కంపెనీకైనా భూములు కేటాయించినట్టయితే దాన్ని వాపస్ తీసుకోవటంలో వసుంధర రాజే ప్యాలెస్ ను కూడా తీసుకోండి కదా. తీసుకునేది ఉండే మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్యాలెస్ తీసుకోండి, లేకపోతే అన్ని తీసుకోండి.
ప్యాలెస్ కు దీనికి ఏం సంబంధం అంటే భుజాలు పట్టుకున్నట్టు ప్యాలెస్ కు సంబంధం ఏంది? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి భూములకు ప్యాలెస్ కు ఏం సంబంధం? భూములు అక్రమంగా సంపాదించుకున్నారు, అక్రమంగా ఆమె సంపాదించలేదు, అక్రమంగా వేలాది కోట్ల రూపాయలు మీరు సంపాదించారు, లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించవచ్చు. ఎవరు ఎవరి దగ్గర ఇలా అన్ని సీజ్ అయితేనే ఉన్నాయి కదా. నిన్న ఒక ఆయన 700 కోట్లు అయినాయి, రాబోయే రోజుల్లో అన్ని అయితే అరుణ్ జైట్లీ 150 కోట్లు కూడా ఉన్నాయి. అరుణ్ జైట్లీ 150 కోట్లు ఉన్నాయా, 150 కోట్లు ఉన్నాయా, అన్ని బయటపడతాయి. విజయవాడకి ఇచ్చినటువంటి మీరు 10 ఏళ్లలో 9,000 కోట్లు కట్టబెట్టింది ఆయన లేపింది ఎవరు? ఆయన లేపింది మీరే, ఆయన లేపింది మీరే. లిక్కర్ డాన్ చేసింది ఎవరు? మీరు లిక్కర్ డాన్లన్నీ తయారు చేసేదే మీరు. లిక్కర్ కు మీరు లిక్కర్ ని ప్రయత్నం చేసేదే మీరు. అంతే కదా ఈయన మాట్లాడేది. ఇప్పుడు గుజరాత్ జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేమే ఓపెన్ గా చెప్తున్నాము. మా ప్రభుత్వం ఉన్నప్పుడే మా దృష్టికి వచ్చిన అంటే మీరు అక్రమాలు చేయాలి, ఇంకోరేమో సక్రమంగా చేసుకుంటూ పోతే చెప్పు. మీరు చేసిన అవినీతిని మీరు చేసిన అవినీతిని సక్రమంగా చేయడానికే ఈ 2 సంవత్సరాలు పూర్తయింది. ఏం అవినీతి చేసిండ్రు? చెయ్యండి చెప్పు. దేంట్లో అవినీతి చెప్పు. ఇళ్లలో అవినీతే, ఇళ్లలో అవినీతే, ఆరోగ్యశ్రీలో అవినీతే, ఫీజు రియంబర్స్మెంట్ అవినీతే. మీరు చెయ్యని అవినీతి ఎట్లా? ఒగ్గు కుంభకోణంలో అవినీతే, ఆదర్శ కుంభకోణంలో అవినీతే, కుంభకోణం చెప్పుకుంటూ పోతే ఈ 2 ఏళ్ళు కూడా మీ అవినీతి చెప్పారు. ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, మీరు ఫ్రస్ట్రేషన్ అధికారం కోల్పోయి మీరు ఫ్రస్ట్రేషన్ అధికారంలోకి వచ్చిన మీరు అధికారం కోల్పోయి మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఇటు అటు మీకు దిశ లేకుంటున్నారు. ఎవరు ఫ్రస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్కషన్ అయితే మీరు ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడు చర్చించాలి, ఖచ్చితంగా ఇష్యూ మాట్లాడాలి. ఐటీ విదేశాల నుంచి పెట్టుబడులను స్వాగతిస్తూనే ఇక్కడున్న ఆల్రెడీ ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పాను. ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రతినిధులు వాళ్ళ సమయ సందర్భాల్లో అవతల వాళ్ళకు గుర్తు చేస్తారు. తో పాటుగా చూసే లక్షలాది మంది ప్రజలకు కూడా ఈ విషయం అర్థం కావాలని చెప్తున్నాను. ఆ ప్రాజెక్టు కనుక వస్తే హైదరాబాద్ మరో హైదరాబాద్ గా మారేంత పెద్ద ప్రాజెక్టు. దాన్ని ఎందుకు అటకెక్కించి ఈ విదేశీ టూర్ల మీద పడుతున్నారు? దీని విషయంలో ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినరు? ఐటీఐఆర్ 2.5 సంవత్సరాలుగా ఐటీఐఆర్ నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. దానికి అవినీతి, భూ కేటాయింపులు, మీరు పరిశ్రమలు కేటాయించారంటే అయ్యా అలా తెలంగాణ ప్రజానికానికో నిరుద్యోగ యువతకో ఉపయోగపడే పరిశ్రమలు లేవు అని చెప్పాను నేను. దానికి ఏమన్నా మీ దగ్గర కౌంటర్ ఉంటే చెప్పాలి, కానీ మీరు కేటాయించలేదా? కేటాయించిన భూమిని రద్దు చేసుకోమని ఆచార్య గారు, మేక్ ఇన్ ఇండియా అనేది మన గ్రోత్ మోడల్ కాదు. మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ మీద డిపెండ్ అయినటువంటి గ్రోత్ మోడల్ మనం ఇన్ని రోజులుగా చూస్తా ఉన్నాం. మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియా ఉండాలా? నీవు ఇక్కడ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉందో ట్యాక్స్ పేమెంట్ అక్కడ ఉంటది. ఇక్కడ చేసే ప్రొడక్టివిటీ వల్ల ఈ దేశానికి ఒక ఉపయోగం ఏందో నాకు ఒక్క మాట చెప్పాలి. మీరు మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానన్న మోడీ 3 లక్షల మందికి 40,000 రైల్వేల కాల్ఫర్ చేసారు. 40,000 ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలకు ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి ఒకసారి వెబ్సైట్ చూసుకో. ఇలా 5 లక్షల ఉద్యోగాలకు ప్లాన్ చేసిన ఇంటికో ఉద్యోగం అని చెప్పి చెప్పారు. అదే మీ రాజకీయ అక్కస్ ఇదే కలుపుతుంది. ప్రజలకు ఏదో ఉట్టిగా బ్లఫ్ చేయడానికి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి ఇప్పటికే కట్టుబడి ఉంది. 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు. ఆల్రెడీ 15,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా శాఖలలో ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ ఇంకా 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఇస్తే తీరుతారు. ఒకే సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు కాదు కదా, ఖచ్చితంగా 5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆ మాటలు పడతాయి. మీ నాయకుని కుటుంబం మీకు ఒక్కటే రాజకీయ కక్కస్ ఎంత కక్కుతారు అంటే ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇల్లు ఓడిపోయి 10 సంవత్సరాలు అనుభవించి దాదాపు 57 సంవత్సరాలు ఒక మంచి పథకాన్ని పేపర్ వాళ్ళు
రాస్తే మంచి పథకం పురుడు పోసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేది టైం ఉంది. ఆ ఈ లోపలనే దాని మీద అంత కక్కసగా కక్కుతారు అంటే మీ మీద ఎంత ఫ్రస్ట్రేషన్. అవకాశం లేదు. ముఖ్యంగానే పండుగ అవుతుందా? ఎందుకు అక్కడ షాంపిల్ సర్కార్ లెక్క అయింది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ప్రాక్టికల్గా కొన్ని నిర్మాణాత్మకంగా జరిగితే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయము. 2 సంవత్సరాలలో మనం నిర్మించినటువంటి ఇండ్లెన్ని, కేంద్రము ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఇండ్లెన్ని, దాన్ని అలా తెలియజేసుకుంటే ఎందుకో చెప్పినంత విధంగా ఇప్పుడు రేపు జరగవచ్చు, అది జరగలేదు వాస్తవం. ఇంప్లిమెంట్ అయితే ప్రజలకు మంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రపోజల్ పెట్టడం చాలా మంచి పథకం అని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగత్ అలాంటివి మీ ఇప్పుడు మీరు గురించి మీరు నిర్మాణాత్మకంగా ఐటీఆర్ లో అనౌన్స్ చేసి ఐటీఆర్ చేసిపోతే ఈ రోజు ఈ గతి ఉండేది కదా. ఇప్పుడు అన్ని విధాలుగా రిప్రజెంట్ చేయండి, అన్ని విధాలుగా మాట్లాడి మీరు ప్రభుత్వము ఐఐటికి ఏ రకంగా నిధులు ఇచ్చిండ్రు. నిన్న మనం చూసినాం 2700 కోట్ల రూపాయలు కేంద్రం సహకరించింది అనేది. ఇలా మీరు చేసినటువంటి దాని అన్నిటికీ కూడా ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఆ దిశలో పోతున్న దాన్ని మీరు హర్షించాల్సిన ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ పోయి ఏది చేసినా ఇక్కడ ఉన్నటువంటి వసతులు గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటివన్నీ ఎస్టాబ్లిష్ చేస్తేనే కొంత ఈ మంత్రి ఆ ప్రయత్నం చేస్తుండని భావించవచ్చు కదా. తాబేదారులు అంటారు ప్రభుత్వంలో తాబేదారులు చేసిన అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తాబేదారులకు దాని అనుచరులకు ఇచ్చుకునేది. మా ప్రభుత్వం ఎప్పుడైనా తాబేదారులకు ఇచ్చిరా? ఈ ప్రభుత్వం జైలు పరిస్థితుంది. గతంలో 10 సంవత్సరాల్లో యూపీఏ గవర్నమెంట్ మీ మంత్రులనే జైల్లో పెట్టిన పరిస్థితి మీ అవినీతి జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాము. ఆ పార్టీ ఇంతవరకు మీరు అవినీతి చేస్తారని ఇతరులు అవినీతి చేస్తారనుకో కొత్తగా ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు రావడం మంచి మన ప్రజలు మన అంత తెలంగాణ ప్రజలకు అనుకోండి భారతదేశం అనుకోండి అవసరం కంపల్సరీ. గూగుల్ కంపెనీ వచ్చింది, యాపిల్ కంపెనీ వచ్చింది, అన్ని కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు మన కంపెనీ మంచి కంపెనీలు వస్తే మీరు మంచి ఆశ్వాదించే విషయం ఎంకరేజ్ చేసి పెంచి ఇట్లా రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల యొక్క ఆందోళన, హైకోర్టు విభజనకు సంబంధించి తర్వాత న్యాయాధికారుల సస్పెన్షన్, న్యాయవాదుల సస్పెన్షన్ పైన చేస్తున్న ఆందోళన ఈ రోజు మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు న్యాయవాదులందరూ కూడా చలో హైదరాబాద్ పిలిపించారు. దాంతో మరింత వాతావరణం వేడెక్కింది. దీనికి సంబంధించి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు, కేసీఆర్ రాష్ట్ర విభజనకు సంబంధించి ధర్నా చేయాల్సింది ఢిల్లీలో కాదు అమరావతిలో చేయాలన్నారు. ఏం ఆచార్య గారు, కేంద్రం మా చేతిలో ఏం లేదని ఒక రకంగా ఆల్రెడీ చెప్పేసింది, దాంతో మీ బీజేపీ కూడా చెప్పేసినట్టుంది. అంటే ఈ అంశము సుప్రీంకోర్టులో ఈ అంశం ప్రస్తావనలో ఉన్నది. రెండవది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ యొక్క అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రం దగ్గర కూర్చొనన్నా సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో నిమిత్తమై ఉన్నాయి. రెండవది కోర్టు ప్రమేయంలో మనం ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అనేటువంటి అంశం కూడా ఉన్నది. ఇలా అన్యాయం జరుగుతున్నది వాస్తవం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి జడ్జీలకు అన్యాయం జరుగుతున్నది. ఈ విధానం వల్ల చాలా అన్యాయం. దీని మీద అన్ని పార్టీలు ఎందుకంటే ఇది న్యాయబద్ధంగా న్యాయశాఖకు సంబంధించినటువంటి అంశం. ఇది ఎలా ఏదో కేంద్రం ఇప్పుడు కేంద్రానికి అనేక పర్యాయాలు సుప్రీంకోర్టే రకరకాల విధాలుగా హెచ్చరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కోర్టును ఎవరు డిక్టేట్ చేయలేము. ఏ ప్రభుత్వాలు ఉన్నా కోర్టుని హెచ్చరించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇది కూర్చొని ఎలా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి హైకోర్టును తీసుకపోతే తప్ప
ఈ పరిష్కారం జరగదనేటువంటిది. ఇక దీంట్లో లోపలిపోతే గతంలో ఆ రకమైనటువంటిది 10 సంవత్సరాలు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి రాసిండ్రు, ఇటు రాసిండ్రు, అటు రాసిండ్రు, ఇవన్నీ మళ్ళా ఆ పాత పద్ధతులు అన్నీ కూడా చర్చకు వస్తాయి. కాబట్టి ఏదేమైనా దీన్ని శాంతియుతంగా ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే మా కేంద్రం ఏం చేయాలి, దానికి ఏ రకమైనటువంటి సాయం చేయాలనేది వీళ్ళు చెప్తే దాన్ని చేయడానికి సిద్ధం. మహేష్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇదైతే అంటే 100% వాళ్ళు ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళు తీసుకున్నటువంటి బాధ్యత నుంచి పారిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటున్నానంటే లక్ష్మణ్ గారు ఒక బాధ్యతాయుతంగా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత గొడవలు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఏ ఇష్యూ అయితే కేంద్ర బిందుగా ఉందో ఆ రాష్ట్రంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి, వారు ఇక్కడ సిఎల్పి లీడర్ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏం లేదంటే బండారు దత్తాత్రేయ గారు మరి లా మినిస్టర్ని ఎందుకు గెలిచారని, సదానంద గౌడ్ గారిని ఎందుకు గెలిచారని ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే సానుకూలంగా స్పందించిండు అంటే కేంద్రం చేతుల్లో మ్యాటర్ ఉన్నదన్నట్టే. తో పాటుగా సదానంద గౌడ్ గారు ఏం లేకుండా ఈ టెక్నికాలిటీస్ తెలియకుండా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని గెలిపియండి, మీకు నెల లోపల హైకోర్టు విభజన చేస్తామని హామీ ఇచ్చి ఉండకూడదు. ఒకవేళ టెక్నికాలిటీస్ కేంద్ర న్యాయశాఖ మంత్రికే మరి దీనిలో ఉన్నటువంటి లొసుగులు కానీ దీనిలో చట్టపరమైన అంశాలు కానీ తెలియకుండా మాట్లాడిండా అంటే అప్పుడున్నటువంటి అంశాలన్నీ ఆయన క్లియర్ చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన 7 మండలాలని కలుపుకోవడానికి మీరు మొదటి కేబినెట్ లో ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. అట్లాంటి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టు వద్దంటదా? మీరు రాష్ట్రంలో అవతల ముఖ్యమంత్రి దూరపోడు కాదు, మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం. అమరావతికి పోయి ధర్నా చేస్తే బీజేపీ ప్రభుత్వం మీద ధర్నా చేసినట్టు కాదా? మరి బీజేపీ ప్రభుత్వం మీద ధర్నా చేయమని లక్ష్మణ్ గారు అడుగుతున్నారా? అక్కడ ఉన్నది కేవలం టీడీపీ ప్రభుత్వం కాదు, టీడీపీ బీజేపీ కలయికతో కూడిన అలయన్స్ గవర్నమెంట్ నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మీ మీద ధర్నా చేయమని చెప్పిండ్రా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం పోయి ఆంధ్ర ప్రభుత్వం మీద ధర్నా చేసే బదులు తెలంగాణ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చడం సులువా, ఈ ధర్నాలు చేసుకోవడం 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు సులువా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని అర్థం కాని వ్యవహారం. గోవర్ధన్ రెడ్డి గారు, ఇది కోర్టు విభజన అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఢిల్లీకి దీక్ష చేస్తారా, అమరావతికి దీక్ష చేస్తారు? అమరావతికి సంబంధం ఉంది. అమరావతి చంద్రబాబు సహకరించట్లేదు. దీక్ష చేయడమే అవసరం లేని పని, ప్రభుత్వం డెలిగేషన్ చేసి సాధించుకోవాలి. ఇవ్వట్లేదు అంటున్నారు కదా, మా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా న్యాయశాఖ మంత్రి కానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కానీ, అక్కడ హోంశాఖ మంత్రి కానీ, అందరూ మోడీ గారు కానీ అన్ని రిప్రజెంట్లు ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఇక్కడ మా న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ క్లియర్ చెప్తుండు, మాకు అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం గారు సహకరించట్లేదు అని చెప్పేసి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు అని. కేంద్ర ప్రభుత్వం ఏంటి, ఆల్రెడీ మేము బడ్జెట్ కేటాయించేసినాం, ఆల్రెడీ మేము అన్ని విధాలుగా సహాయం చేయడానికి రెడీ ఉన్నాం, అక్కడ బాబు గారు సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ మినిస్టర్లే చెప్తున్నాడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పాడు. సదానంద గౌడ్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గతంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతున్నప్పుడు కోర్టు ప్రాంగణంలో సదానంద గౌడ్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, తొందరలో అంత విత్ ఇన్ 1-2 months లో ఖచ్చితంగా హైకోర్టు విభజన జరిపిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచారు, ఖతం అయిపోయింది, దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఈ రోజు సదానంద గౌడ్ గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మాకు చంద్రబాబు సహకరించట్లేదు, మీరు చంద్రబాబు అడుక్కోండి, మేము మా తరఫున రెడీ ఉన్నామని చెప్పి చేతులు లుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 మండలాలు అయితే ఆంధ్ర ప్రయోజనం కల్పించడానికి 7 మండలాలు కోర్టుకు సంబంధించిన ఇష్యూ వేరే, ఏదైనా సరే శాఖ వేరు, విదేశాలు ఇది కూడా మన ఒక్కొక్క శాఖ అన్ని శాఖలు ఉన్నాయి. ఏ శాఖ అయితే ఇప్పుడు నీటి వనరుల గురించి కేంద్ర మంత్రి ఉమాభారతి గారు ఎట్లా పిలిచి మాట్లాడుతారు, హైకోర్టు విజయం గురించి 2 రాష్ట్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలు పిలిచి మాట్లాడండి, మాట్లాడే కమిటీ అయ్యండి. దాని వల్ల దేని వల్ల ఇబ్బందులు ఏంది, మంచి చేయడం, జడ్జెస్లకు ప్రమోషన్లు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ రోడ్లు ఎక్కిరు, భారతదేశంలో ఎక్కడ కూడా ఎక్కలేని విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ జడ్జిలు న్యాయశాఖ వ్యవస్థ మొత్తం రోడ్డు వ్యక్తి తిరుగుతుంది. దీన్ని సామాన్యుడు ఆ కోర్టు న్యాయ వ్యవస్థ కోర్టు జడ్జిల రోడ్డు ఎక్కుతున్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు ఉదాహరణ ఎట్లా పోయిస్తారు? కేంద్ర సదానంద గౌడ్ గారు ఎట్లా ఓపెన్ ఎందుకు ఒప్పుకుంటాడు? మా చేతులు లేదు చంద్రబాబు అడుకోండి, మీరు ఈ సీఎం ని తెలంగాణ పిలిచి మాట్లాడండి, ఎందుకు ఉపయోగించరు? మా ప్రభుత్వం పరిస్థితులు కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వం మా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. వాడుకోండి, మా కోర్టు మీ పక్క తీసుకు పెట్టుకుంటాను కూడా యాక్సెప్ట్ చేయట్లేదంటే మీరు ఎంత
వదిలేస్తారు. హైకోర్టు అదే ఇప్పుడు తీర్పు ఇచ్చింది ఇప్పుడు కదా, ఏ రెండు రోజు కోట్లు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉంటే మీ భాగస్వామి అయిన- తీర్పు ఇచ్చింది కదా. మీ భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ భాగస్వాములు అయిన రెండు కోట్లు ఒకే వాళ్ళ ప్రజలకు ప్రాంతంలో ఏం చేస్తారు? తీర్పు వాళ్ళ వచ్చింది. ప్రజలకు ఏడు దాని మీద వందలు మీరు అంటారు. కోర్టుకు పోయిర్రు. నీటి వాళ్ళు సుప్రీం కోర్టుకు పోయిర్రు. మాట్లాడతారు, మీరు కూర్చొని మాట్లాడుకొని చెప్తారు, కానీ మా హైకోర్టు మన ఇబ్బంది మాత్రం మీరు పట్టించుకోరు. అంటే కేంద్ర ప్రభుత్వం మహేష్ తీసుకోకుండానే అవుతున్నాయి. మహేష్ గారు ఏదండి? ఒక రాష్ట్రంలో 2 కోట్లు ఉండొద్దు అనే నిబంధన ఎక్కడ రాష్ట్రంలో- లేదు. అరే. ఒక రాష్ట్ర గౌహతిలో కూడా 2 హైకోర్టు ఉన్నాయి. మీరు వెరిఫై హైకోర్టు చేసి- తీర్పు గౌహతిలో కూడా 2 హైకోర్టులు ఉన్నాయి. మీరు హైకోర్టు తీర్పు వెరిఫై ఇచ్చింది ఎవరు? చేసుకోమని చెప్తున్నా. హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎవరు? వెరిఫై చేసుకోమని చెప్తున్నా. నెంబర్ 1. ఎవరిని? నెంబర్ 2, మీరన్న అది వేరు, విభజన ఏదైతే 7 మండలాలను కలుపుకోపోవడం వేరు, ఈ హైకోర్టు ఏర్పాటు వేరన్నారు. ఈ 2 కూడా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుకు చేసినటువంటి సవరణలకు సంబంధించిన అంశాలే. మీరు ఆ రోజున్న బిల్లుకు సవరణ చేసి సవరణ చేయడానికి ఆర్డినెన్స్ ఇచ్చి మీరు తీసుకుపోయిండ్రు 7 మండలాలను. ఈ రోజు హైకోర్టు విషయంలో కూడా సవరణ చేస్తే సరిపోతుంది కదా. హైకోర్టు మీద దానికి ఆర్డినెన్స్ సంబంధం ఇచ్చే లేదంటారు ఏంది? ఆర్డినెన్స్ కూడా కోర్టుల మీద సవరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చే పరిస్థితుల్ని ఇయ్యాలని మీ ప్రతినిధులను మాట్లాడమని ఢిల్లీలో మా ప్రతినిధి అరే, ఎట్లా మాట్లాడతావు? నా పార్టీ కోర్టుల మీద ఎవరన్నా నా పార్టీ ఆ రకమైనటువంటి కోర్టులు కాదు. మాట్లాడితే ఎట్లా? నేనేమో నువ్వు సుప్రీం ఒక్క నిమిషం, కోర్టుకు ఆచార్య గారు, అవగాహన స్పష్టత లేకుండా ఉండాలి. చేస్తుర్రా? స్పష్టత ఉండాలా. మీరు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నటువంటి ఈ లొసుగుల బిల్లు- ఆధారంగా ఈ చేసుకొని బిల్లు వేసింది తప్పించుకోబోతున్నారు. నువ్వు వేసింది నేనేం చెప్తున్నాను? 7 మండలాలు పెట్టక ఆధారబాధరగా పెట్టి ఇలా ఆధారబాధరగా ఇవన్నీ ఏం సమస్యలకు చేస్తారు? మూల కారణమే కాంగ్రెస్ కోర్టు నేను కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. మీరు సవరించండి. సవరించడానికి సమయం ఏం పట్టదా? ఎంత పడుతుంది? సమయం ఏం పట్టదా? ఏడు మండలాలు- ఇలా అన్ని తప్పులు ఏడు చేసి పోయి మండలాలు ఏ సమస్య కలుపుకోవడం- కరెక్ట్ ఉన్నది? మళ్ళీ మీరు ఏ ఒక్క సమస్య అట్లా కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఉన్నది? ఆచార్య గారు, సామాన్య మీరు వ్యక్తి అట్లే మాట్లాడతారు. సామాన్య వ్యక్తి ధర్నా చేయట్లేదు. ఒక సామాన్య జడ్జి వ్యక్తి- భారతదేశంలో మీరు- ఎక్కడ లేని మీరు విధంగా ధర్నా చేస్తే ఒక జడ్జిని ఇవ్వాలనే బయటకు అయిపోతుందా? వచ్చారు. మీరు పిలిచి మాట్లాడండి, కొంత టైం చెప్పండి. మాట్లాడే సమయం కూడా అవసరం లేదా? మీరు ఏమంటారు? సమయం ఇచ్చి 2 అంటే సంవత్సరాలు ఎట్లా? ఇచ్చారు. ఇప్పటికైనా పిలిచి మాట్లాడండి. ఇవాళ ఎట్లా పిలిచి మాట్లాడి అది ముఖ్య కోర్టులో ఉంది. హైకోర్టు జడ్జి తీర్పు ఇచ్చిండు, దీని మీద 2 ఇక్కడ పెట్టడానికి వీల్లేదన్నాడు. ఏంటి? హైకోర్టు దాని మీద ఈ ఏమన్నా- రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏమన్నా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాదు, కాదు. అది ఎట్లా మీరు ఇప్పుడు చట్టానికి ఆచార్య గారు, మీరు ఇష్యూను తప్పుదోవ పట్టించి నేనెందుకు తప్పిస్తున్నా? మీ మీద నుంచి భారం నువ్వు తొలగించుకునే కార్యక్రమం తప్ప న్యాయశాఖ దీనిలో మంత్రి- చిత్తశుద్ధి లేనే లేదు. న్యాయశాఖ నేను చెప్తున్నా మంత్రి కదా, మాట్లాడిన 100% కూడా 100% పరిగణలోకి తీసుకోవాలి. సంగప్ప గారు, ఇప్పుడు ఆయన అన్న మాటనే చెప్తాము. ఆర్డినెన్స్ మొదటి కేబినెట్ లో అప్పటికే ఎక్స్పైర్ అదే. అవ్వాల్సిన ఇప్పుడు బిల్లులు చాలా ఉన్నాయి. మొదటి కేబినెట్ మీటింగ్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలు తీసుకుపోయినాం. అదే ఆర్డినెన్స్ విభజన చేయబడ్డాము. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు? జిల్లాలు చేస్తున్నాడు. తన ఆలోచన పరిధిలో ఉన్నది చేయనీకి వస్తుంది. తన పరిధి లేనిది ఎందుకో హైకోర్టు తీసుకొని రెండు పెట్టాలి. నీ ఆలోచన పరిధిలో నీ ఆలోచన పరిధిలో నా లేదు. ఆలోచన కాదు. నీ ఆలోచన మీరు అనాలోచితంగా ఈ నేను రాష్ట్రాన్ని ఏమంటున్నా? బైఫర్కేషన్ చేసి కరెక్ట్ సింపుల్ గా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తప్పిదాలు తీసుకొస్తే జరిగినాయి. ఆ ఆర్డినెన్స్ తప్పిదాలను తీసుకొస్తే కప్పిపుచ్చుకొని ఈ మీరు విభజన మాట్లాడుతున్నారు. జరిగిపోతుంది. కేంద్ర మీరు చేసే ప్రభుత్వం తప్పిదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో పని పెట్టుకొని ఆ రోజు తెలంగాణ అబ్బా, అంటే కోర్టు కూడా కోర్టు కూడా ధిక్కరించాలా? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయం కేంద్ర చేయబట్టే ప్రభుత్వం బీజేపీకి కోర్టు నోరు వస్తలేదు. ధిక్కరించాలా? తెలంగాణకు మరి- న్యాయం చేయబట్టే బీజేపీకి చేతులు వస్తలేవు. ఎందుకు మీరు పెట్టారు? చేసిపోయిన న్యాయం ఇప్పుడు ఖచ్చితంగా ఇదంతా మీరు చేసిన తెలంగాణ న్యాయం. రాష్ట్రం ఇయ్యటమే న్యాయం. ఇలాగ పారిపోయిన ఇలాగ కాదు. 96 తీర్మానం చేసి మేము 2000 సంవత్సరంలో లేకపోతే రాష్ట్రానికి ఈ జీవితంలో బిల్లు రాకపోతే తెలంగాణకు అన్యాయం చేసినావా? నీవు మీరు నేను ఇట్లా మద్దతు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చేది తెలుస్తుండే. అడుగడుగురు అన్యాయం అన్ని చేస్తుంది. అవాంతరాలు రాసి మీరు మీ 2000 ఇష్టం సంవత్సరంలో రాసి 3 రాష్ట్రాలు మీ ఇచ్చినప్పుడు బిల్లుకు కళ్ళు తెలంగాణ మూసుకొని ఇచ్చినట్టుంటే సపోర్ట్ ఈ రోజు ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాదు. మేము మద్దతు మీరు ఇస్తాం. అంతకు మీరు తెలంగాణ ప్రజల మీ సంఖ్యతో రాలే, మీ ఆలోచనతో రాలే. ఏమి ఎవరు ఎలక్షన్ కూడా వచ్చింది ఇవాళ 96 తీర్మానం BJP మీద పోయింది. 96 తర్వాత ఇచ్చిన 96 తర్వాత కాదు. తెలంగాణ మేము ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఇచ్చినాం. తర్వాత ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో మా అవకాశం రాలే. మీరు పెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చినాం. మీరు ఓకే, తీసుకున్న ఓకే. తప్పుడు నిర్ణయాల వల్ల అప్పుడే 22 ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడే ఆధారగా తప్పుడు నిర్ణయాల వల్ల ఇవన్నీ జరిగాయి. సుష్మా స్వరాజ్ గారు అప్పుడెందుకు అడగలేదు? ఆయన ఎట్లా అడుగుతావు? గంట వ్యవధిలో బిల్లు పెడితే ఒక పక్క ప్రజల ఆందోళనలు ఉన్నప్పుడు సమయం లేకపోతే అంతే కదా అంతే కదా. మీరు మరి ఆధారబాధ మీరు ఎట్లా అంటారు? ఆధారపరంగా చేసింది దీన్ని. అంటే ఆ టైంలో ఇచ్చేది కాకుండా 2 సంవత్సరాలు ఒక్కసారి పార్లమెంట్ అవునండి. ప్రకటించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు బిల్లు పెట్టి అవును. అప్పుడు కూడా అప్పటికి కూడా బీజేపీ ఆంధ్ర నాయకత్వం అడ్డుపడుతుంది. బీజేపీ కిషన్ రెడ్డి దీక్ష చేసిండే. ఇప్పుడు మీరు అప్పటికి కూడా మద్దతు మేము అడ్డు పెట్టలేదు. పూర్తి మద్దతు మీరు అప్పటికి ఇయ్యలేదు. మీరు ఈ బిల్లు పెడతారో లేదో అని ఆయన దీక్ష చేసిండు. ఎవరు? మీరు ఈ బిల్లు పెడతారో లేదో అని
పాస్ అయినాక ఆయన చేసింది. ఢిల్లీకి వచ్చి తెలంగాణ ఎట్లా వచ్చిందని చర్చ మరోసారి పెట్టుకుందాం. బీజేపీ కాంగ్రెస్ పాత్ర ఏదనేది రైట్. యాక్చువల్ మనం ఇప్పుడు హైకోర్టు ఇష్యూ కూడా మాట్లాడుతుందా గోవర్ధన్ రెడ్డి గారు? తెలంగాణ ఇది మీ కాంగ్రెస్ పుణ్యం నాయన, మీరు చేసిన తప్పిదం ఇదంతా. కాంగ్రెస్ పుణ్యం ఇది. నేను చెప్పేది విను, నీవు ఆర్డినెన్స్ తీసుకొచ్చినది ఎట్లనో 7 మండలాల కోసం, దీన్ని కూడా ఆర్డినెన్స్ తీసుకురామని సుప్రీం కోర్టు పార్లమెంట్కి లోపలే పనిచేస్తుంది. పూర్తి మెజార్టీ ఉంది కాంగ్రెస్. రాజ్యసభలో మెజార్టీ లేదు, మేము పార్లమెంట్ లో తీసుకురావచ్చు కానీ రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ స్పెషల్ స్టేటస్ కు ప్రైవేట్ బిల్లు పెడితే పారిపోయింది, వేసుకొని పారిపోయింది. రాష్ట్రాల మీద బీజేపీది సవితి తల్లి ప్రేమి. టిఆర్ఎస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 250 మంది జడ్జిలు ఉన్నారు. దాంట్లో తెలంగాణకు 95 మంది జడ్జిలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చేసిన జడ్జిలు 55 మంది తెలంగాణలో పనిచేస్తారు. దీని మీద ఎంత పొట్లాడి ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా ఒక పెద్దన్న పాత్రలో కేంద్ర ప్రభుత్వం పిలిచి మాట్లాడే బాధ్యత కేంద్ర తీసుకోకండి. మీరు పర్సనల్ ప్రెషర్ తీసుకోకండి. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం జరిగిందో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళు చెప్పిన టైం బాండ్లనే చేయాలి. సామాన్యుడు ఎక్కడ న్యాయం దొరకకుండా కోర్టు పోతాడు. అదే కోర్టు జడ్జిలు రోడ్డు మీదకి ఎక్కినప్పుడు మీ పెద్దన పాత్రలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా? ఒక పక్కన అరెస్టులు అవుతారు జడ్జిలు, ఇంకెప్పుడు పడతారు? ఇంకెప్పుడు 11 మంది మీ చేతుల్లో మా చేతుల్లో మీ ప్రభుత్వమే కదా చేస్తుందంటే పట్టించుకోరా? అన్ని మీరే సస్పెండ్ చేస్తారు హైకోర్టు వాళ్ళు. మీరు ఒకసారి పట్టించుకోరా? పెద్ద న్యాయశాఖ మంత్రి ఏం చెప్పండి? వండుకుంటే కాదు ఢిల్లీ మీ ప్రభుత్వం అందుకే మీ ప్రభుత్వం మెడలంచడానికే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మీకు ఒకసారి మీరు మీరు చేయాల్సిన దీక్ష చేస్తున్నారు. పరిష్కారం మీరు రిప్లైలు ఇచ్చారు. మీరు ఎక్కడ స్పందించారు? ఎక్కడ స్పందించారా? పరిష్కారాన్ని అంటే ఆలోచన చేయమను. ఓట్ల కొరకు కూర్చుంటే పరిష్కారాలు ఎలక్షన్ల కొరకేమో మీరు బయటకు వచ్చే ఓటు ప్రాంతంలో న్యాయశాఖ మంత్రి ఓటు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడానికి గెలిచిన ఇల్లు కట్టిస్తామంటే సాధ్యమైన కాకపోయినా ఎలక్షన్ గెలిచినంత మాత్రాన్ని ఇది చేయలేదు. జడ్జిలు రోడ్ల ఎందుకు పడుకున్నాడు? మీ ప్రభుత్వం ఢిల్లీకి ఢిల్లీలో ఈ సమస్య చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పాత్ర గురించి మాట్లాడాలి. మాట్లాడి న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి హైకోర్టు ఆవరణలో వచ్చి 2 నెలల్లో క్లిప్పులు చూసుకోండి. హైకోర్టు విజయం చేస్తాను ఎట్లా అన్నాడు? మరి నేను చేస్తాను ఎట్లా అన్నాడు? న్యాయశాఖ మంత్రి కదా, ఆయన తెలీదా దాని సమస్యని ఏం చేసిండు ఏం చేసిండు అనేది అనేక దానికి బడ్జెట్ రిలీజ్ చేసిండు. ఎంత అంటే ఎంత ఇస్తారు? కాదా ఎంత అంటే ఎంత ఇస్తారు? ఒక్కసారి మొత్తం ఇస్తారా? మాట్లాడిండా లేదా ఎమ్మెల్సీ నెంబర్ 1 మీరు ఇంకో మాట అడిగిండ్రు. మీకు 100 సార్లు ఓట్లు వేసారు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా 3 ఎకరాలు ఇచ్చిందని మీరు అడుగుతున్నారు. మేము కూడా ఒక్కసారి ఓటు ఏంగానే చేస్తామంటే ఆ రోజు ఒక్కసారి 60 ఏళ్ళు
ఓట్ల ఒక్కసారి కోసం గురించి మోసం మాట్లాడుతున్నాం ఎందుకని అంటున్నా. 700 నేను ఒకటి 60 ఏళ్ళ నడుమ ఇలా 700 ఒకటి బ్యాంకుల ఈ కింద సమస్యకు ఈ ప్రధాన కారణం ఏసీలు, కాంగ్రెస్. లైట్లు, ఇలా ముఖ్యమంత్రిని రోడ్లు, ఫ్లైఓవర్లు, అయ్యా, వదిలేసి అది 9,000 గ్రామాలలో ఇప్పటి వరకు కరెంటు లేదు. అరే మిగిలిన ఇవాళ 2,000 6,000 గ్రామాల కరెంట్ ఇచ్చినప్పుడు ఘనత నరేంద్ర మోడీకి ఉంది. ఒక్కటిసారి మేము ఒకటే దీనికి పరిష్కారం, ముఖ్యమంత్రి దీక్ష చేస్తానడము ఇంకోటి అనడం అది పొలిటికల్గా వారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అనొచ్చు. ఇలా నువ్వు అక్కడ దీక్ష చేసేందా ఇక్కడ చేస్తాని పొలిటికల్గా మీరు అన్న మాటకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షుడు అనొచ్చు. నేను అనేది ఒకటే, ముఖ్యమంత్రిగా ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఇలా కాంగ్రెస్ అంటుంది మేము కూడా దీనికి మద్దతు ఇస్తాం, ఆర్డినెన్స్ పెడితే లేకపోతే ఇంకోటి చేస్తే అంటారు. ఇలా వీళ్ళకు తల లేదు తోక లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. ఇలా ఎందుకంటే నేను చెప్పేది నేనేమంటున్నా అంటే అరే మీరు తలలు తోక లేనటువంటి చట్టాలు తీసుకొచ్చే ఇలా మొత్తం నాశనం చేసిరు. ఇలా ముఖ్యమంత్రిని ప్రధానమైన సమస్య ఉంది కదా, మేము ఒకటే ముఖ్యమంత్రి హోంమంత్రికి లెటర్ రాశారు. లెటర్లు రాయడము, ఈ లెటర్లు చూస్తారా? వాళ్ళు ఉత్తరాలు పంపించడము. అంటే అరే ఏం చూస్తలేడు? సోనియా గాంధీ అయితే రోజు చదువుకుంటా కూర్చున్నారు. నీకేం తెలుసు? మోడీ గారి గురించి నీకేం తెలుసు? మోడీ గారికి దేశవ్యాప్తంగా ప్రజలు లేఖ రాస్తే అంటున్నట నాట్ ప్రెసిడెంట్ అంటే రాసిన మోడీ అవగాహన ఉంటే మాట్లాడు. 5 రోజులలో 5 దేశాలు జరిగిందనేది మొత్తానికైతే ఈ రోజు సెలవు హైదరాబాద్ పిలిపించారు న్యాయవాదులు. మరింత ఆందోళన వాస్తవమైంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో కూర్చొని మిగతా పార్టీలందరూ కూడా మాట్లాడి అప్పుడు మేము రెండు రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర కూర్చోవాలని మోరల్ గా ఫిజికల్ గా మా మద్దతు అయితే ఉంటుంది డెఫినెట్ గా. ప్రమాదాలు వచ్చినాయని మీ మద్దతు లేదా? మా మద్దతు మీరు సరిగ్గా బిల్లులో పొందుపరిచే అవకాశం లేదు. తప్పించుకుంటున్నారా? తెలంగాణ కొరకు అమరులైనందుకు మేము మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు మీరు బిల్లు తీర్మానం తర్వాత 2 సంవత్సరాలు ఇచ్చి ఉండాలి కదా. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పేందుకు రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టేడియం.